విజయదుర్గ జూనియర్ కాలేజ్ మేము అందించే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సిఈసీ. దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము కలదు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్, గాంధీపురం 1, ఉమెన్స్ కాలేజీ దగ్గర, రాజమండ్రి. ఫోన్ 08832468729. నమస్తే, S7 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. నల్గొండ జిల్లా మునుగోడులోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి. పిడుగురాళ్ల పట్టణ శివారుకొండ 3వ జంక్షన్ వద్ద నిషేధిత గుట్కా మరియు 96 అక్రమ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ సిఐ కొండారెడ్డి మరియు సిబ్బంది. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు పోలింగ్ ప్రారంభం. ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ నెల 21న రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. పిడుగురాళ్ల ప్రాజెక్టు పరిధిలోని దాచేపల్లి మండలంలో గత 15 సంవత్సరాలుగా కొనసాగుతున్న అంగన్వాడీ కార్యకర్తలకే చదువు రాదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల లోపు చిన్నారులకు వీరు బోధించే విద్యాబోధన ఏంటి అనే ప్రశ్నలు బలంగా వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని దాచేపల్లి మండలంలో అంగన్వాడీ కేంద్రాలలో అసలు ఏం జరుగుతోంది? ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ కార్యకర్తలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ప్రాజెక్టు పరిధిలోని ముడుపులే ధ్యేయంగా గత 15 సంవత్సరాలుగా క్రితం నుండి ప్రాజెక్టు అధికారుల లోపంతో కనీసం విద్యార్హత కూడా లేని వారిని నియమించుకొని తెలుగు భాషను సక్రమంగా రాయలేని కొందరు అంగన్వాడీ కార్యకర్తలు చలామణి అవుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీపై 14,400 యాప్ ద్వారా ఫిర్యాదులు రావడంతో ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గత 2 రోజులుగా నగర పంచాయతీలో తనిఖీలు నిర్వహించామని ఏసీబీ అధికారులు తెలిపారు. నగర పంచాయతీ పరిధిలో భారీగా అక్రమ కట్టడాలు గుర్తించామని, G+2 అనుమతులు తీసుకుని G+5, G+6గా అక్రమ కట్టడాలు నిర్మించినట్లు గుర్తించామని, అనుమతులు లేకుండా అధిక ఫ్లోర్లో నిర్మించినట్లు గుర్తించామని, దానికి సంబంధించిన రికార్డులు తనిఖీలు చేశామని ఏసీబీ అధికారులు తెలిపారు. అదేవిధంగా అక్రమ లేఅవుట్లను కూడా గుర్తించామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో కూడా అనేక అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, ఇంకా రికార్డులు పరిశీలించవలసి ఉందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఇది ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమేనని, ఇంకా నగర పంచాయతీలో పలు విభాగాలలో జరిగిన అవినీతిపై దర్యాప్తు కొనసాగుతోందని ఏసీబీ అధికారులు తెలియజేశారు. నందిగామ నగర పంచాయతీ మీద 14400 స్పందన యాప్ల ద్వారా మా ఏసీబీ వారికి అందిన ఫిర్యాదుల మేరకు నిన్న ఈరోజు ఈ యొక్క నగర పంచాయతీ ఆఫీస్ నందు ఇక్కడ ఈ నగరంలో అక్రమ కట్టడాలు ఇక పర్మిషన్ తీసుకున్న G+2 వరకే పర్మిషన్ తీసుకొని అనాథరైజ్డ్ ఫ్లోర్స్ కట్టిన దాని మీద అక్రమంగా కొన్ని లేఅవుట్లు కూడా గుర్తించడం జరిగినది. అలాగే అక్రమ కట్టడాలను కూడా గుర్తించడం జరిగినది. వాటిపైన విచారణ చేపట్టే క్రమంలో ఆఫీస్లోని దానికి సంబంధించిన రికార్డ్స్ని అన్నిటిని కూడా పరిశీలించడం జరిగినది. తర్వాత ఇంకా కొన్ని రికార్డులు కూడా పరిశీలించవలసి ఉన్నది. కనుక ఇది ప్రాథమికంగా ఉన్న ఈ సమాచారం మేరకు ఈ 14400 యాప్ ద్వారాగా, మళ్ళా 14400 స్పందన యాప్ ద్వారాగా వచ్చిన పిటిషన్ల మేరకు ఈ యొక్క నగర పంచాయతీ మున్సిపాలిటీ ఆఫీస్ నందు ఈ యొక్క విచారణ చేపట్టడం జరిగిందండి. పై అధికారుల ఉత్తర్వులు. పెట్రోలియం ఇంధన శాఖ మంత్రి
హరిదీప్ సింగ్ పూరిని కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీతా విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా కలిసి కాకినాడ జిల్లాలో ఓఎన్జీసీ కార్యకలాపాలు, జిల్లా అభివృద్ధికి సిఎస్ఆర్ నిధులు కేటాయింపు మొదలగు విషయాలు తెలియజేసి కాకినాడ పర్యటనకు ఓఎన్జీసీ కార్యకలాపాలు పర్యవేక్షణకు ఆహ్వానించడం జరిగింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల అనంతరం పర్యటన ఖరారు చేస్తామని తెలిపారు. In order to ensure safety and prevent accidents, unmanned level crossings could the minister state whether the government has installed Kavach automatic train protection system in all trains being operated by the Indian Railways. I would like to know from the Honorable Minister, sir, day by day habitations around the railway lines are there, sir. Waterways should be altered according to go to even ambulances, sir. Thank you so much, sir. Honorable MP has raised a very important point, Honorable Speaker, sir. The point that she has raised, there are actually 4 points in this. I'll address one of them. Definitely, wherever the waterways and the path of the underpass is actually causing issues in the inhabitations around it, we have taken up a very detailed survey of each and every underpass, Honorable Speaker, sir. And wherever there are problems, we are redesigning the entire underpass. We have also come up with a new design for the RUBs, the underpasses, because somehow because of the terrain, there are places where water is really getting inside the underpass, and there we have put motors, but motors is not a very sustainable solution, so we are redesigning the entire RUB, sir. నల్గొండ జిల్లా మునుగోడులోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అమిత్ షాతో భేటీ అయిన తర్వాత ప్రెస్ మీట్లో రాజగోపాల్ రెడ్డి పలు అంశాలు లేవనెత్తారని అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. అయినా 4 గంటల నుంచి ఇక్కడ గ్రౌండ్లో తుంపర పడుతున్నా, వర్షం వస్తున్నా మీరందరూ ఆకుంఠిత దీక్షతోటి కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడి నమ్మిన నాయకురాల్ని భుజాల మీద మోసిన కార్యకర్తలకు అన్యాయం చేసి పక్క పార్టీ పంచన చేరిన రాజగోపాల్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడానికి 48 గంటల ముందు పిలుపునిస్తే మా నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షులు శంకర్ గారు, భువనగిరి పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ శాసనసభాపక్ష నాయకులు పెద్దలు జానారెడ్డి గారు, మాజీ పిసిసి అధ్యక్షులు మీ అభిమాన నాయకుడు నల్గొండ పార్లమెంట్ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహమ్మద్ అలీ షబీర్ గారు, మాజీ మంత్రివర్యులు తుంగతుర్తి దామోదర్ రెడ్డి గారు, బలరాం నాయక్ గారు, మా ఆడబిడ్డ శ్రీమతి సీతక్క గారు, అదేవిధంగా ఏఐసిసి నుంచి వచ్చిన ముగ్గురు శ్రీమతి సోనియా గాంధీ గారి ప్రతినిధులు, ఏఐసిసి కార్యదర్శులు, ముగ్గురు పెద్దలు ఢిల్లీ ప్రతినిధులుగా, అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని 48 గంటల్లోనే ఇంత అద్భుతంగా ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ నాయకులు, ఈ ప్రాంతంలో 50 సంవత్సరాలు సుదీర్ఘమైన చరిత్ర కలిగి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి కాలం నుంచి మన యువ నాయకుడు రాహుల్ గాంధీ వరకు 5 తరాలు 5 దశాబ్దాలు పనిచేసిన పాల్వై గోవర్ధన్ రెడ్డి గారి కుమార్తె. పల్నాడు జిల్లా మాచవరం మండలం శ్రీ రుక్మిణీపురం గ్రామం నాగేశ్వరపురం తండా వద్ద చప్టాపై పొంగిపొర్లుతున్న సీలేరు వాగు, నిలిచిపోయిన రాకపోకలు.
శ్రీశైలం జలాశయం 3 గేట్లు పైకెత్తి నీటిని విడుదల చేశారు. 3 గేట్లు 10 అడుగుల మేర పైకెత్తి స్పిల్వే ద్వారా నీరు విడుదల చేశారు. జూరాల, సుంకేస్ల నుంచి శ్రీశైలం జలాశయానికి భారీగా వచ్చి చేరుతున్న వరద ప్రవాహం శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 884.10 అడుగులు నికరంగా ఉంది. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీఎంసీలో. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటి నిల్వ 210.5133 టీఎంసీలు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణ శివారుకొండ 3వ జంక్షన్ వద్ద నిషేధిత గుట్కా మరియు 180 ml గల 96 అక్రమ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ సిఐ కొండారెడ్డి మరియు సిబ్బంది. దీనికి ప్రధాన సూత్రధారి పల్నాడు జిల్లా చావల్యాపురం మండలానికి చెందిన వారా లింగారావు అనే వ్యక్తి అని తెలిపిన ముద్దాయిలు. పల్నాడు జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారుల సూచనల మేరకు వారికి రాబడిన సమాచారం మేరకు ఒక ఐషర్ లారీలో 2 వ్యక్తులు కర్ణాటక రాష్ట్రం బీదర్ నుండి వినుకొండకు తరలిస్తూ ఉండగా పట్టుకున్న స్పెషల్ ల్యాండ్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ కొండారెడ్డి వీరు ఈ లారీకి ఒక సీక్రెట్ క్యాబిన్ తయారు చేసి వాటిలో గుట్కా, అక్రమ మద్యం తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు భవనంలో ఉదయం 10 గంటలకు ఓటింగ్ మొదలవగా సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ పదవికి ఎన్డీఏ కూటమి తరపున పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీష్ ధన్ఖడ్, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి మార్గరెట్ ఆళ్వా పోటీలో ఉన్నారు. తొలి గంటల్లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు జితేందర్ సింగ్, అశ్విని వైష్ణవ్ తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. राज्यसभा और लोकसभा के सांसद आमतौर पर मतदान करते हैं और कई बार अनुमति दी जाती है विधायकों को मतदान करने की, लेकिन जो उपराष्ट्रपति पद का चुनाव होता है उसमें सिर्फ और सिर्फ लोकसभा और राज्यसभा के सांसद ही मतदान करते हैं. उसमें मनोनीत सांसदों को भी मौका दिया जाता है, जबकि राष्ट्रपति के चुनाव में मनोनीत सांसदों को ये मतदान का मौका नहीं होता है. इसके साथ ही साथ राष्ट्रपति के चुनाव में तमाम राज्यों की जो विधानसभाएं हैं वहां पर जो विधायक हैं उनको भी मौका मिलता है. तो यानी राष्ट्रपति के चुनाव में संसद, राज्यसभा, लोकसभा और राज्य विधानसभाओं के विधायक वो मतदान करते हैं और उपराष्ट्रपति के चुनाव में हम जानते हैं कि राज्यसभा और लोकसभा के जो सांसद हैं मनोनीत सांसद सहित वो मतदान करते हैं. तो ये एक बड़ा अंतर हम कह सकते हैं. शैलेंद्र, हम इन तस्वीरों में शायद मैं आपको रोकना चाहूंगा, बने रहे हमारे साथ. इन तस्वीरों में हम देख पा रहे हैं कि प्रधानमंत्री ने अपना बेशकीमती वोट डाला. उपराष्ट्रपति पद के लिए चुनाव हो रहे हैं और इस चुनाव में प्रधानमंत्री ने भी अपना वोट डाला. ये तस्वीरें हम देख पा रहे हैं. और शैलेंद्र, अपनी बात पूरी कीजिए. बिल्कुल, हम बात कर रहे थे इस बात का कि क्या अंतर होता है राष्ट्रपति चुनाव प्रक्रिया में और उपराष्ट्रपति चुनाव प्रक्रिया में. तो एक तरह से मतदाता के तौर पर हम देखें तो राष्ट्रपति पद के चुनाव के लिए सांसदों के साथ साथ विधायकों को भी मत देने का अवसर मिलता है, वो भी एक तरह से मतदाता होते हैं. और मनोनीत सदस्यों को ये मौका नहीं मिलता है. जबकि उपराष्ट्रपति पद का जो चुनाव होता है उसमें सिर्फ सांसदों को ये मौका होता है. यानी राज्यसभा और लोकसभा के सांसद मिलकर तय करते हैं कि अगला उपराष्ट्रपति कौन होगा. और साथ ही साथ उपराष्ट्रपति चुनाव में जो मनोनीत सांसद हैं. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పల్నాడు జిల్లా కురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఒంటిపై గుడ్డలు లేకుండా మహిళల్ని వేధించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్పై చర్యలు తీసుకునేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆలోచన చేయడం సిగ్గుచేటన్నారు.
గోరంట్ల మాధవ్ రాసలీలలు దేశవ్యాప్తంగా ప్రజానీకం చేశారని, గోరంట్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదని, దీనికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని గురజాల మాజీ ఎమ్మెల్యే ఏర్పతినేని శ్రీనివాసరావు సూటిగా ప్రశ్నించారు. ఉందంటే రాష్ట్రంలోని మహిళల పట్ల మీకు ఎటువంటి చిత్తశుద్ధి ఉందో ఈరోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. ఒక బరి తెగించిన వ్యవహారం ఈరోజు రాష్ట్రంలో నడుస్తూ ఉంది. ఈరోజు ఆ ఎంపీ మాట్లాడతాడు, ఆయన సెక్స్ స్కాండల్ బయటకు వచ్చిన తర్వాత ఆయన దాన్ని క్షమాపణ చెప్పుకునే పరిస్థితి లేకుండా, తప్పును సరిదిద్దుకునే పరిస్థితి లేకుండా మరలా ఆయన పత్రికల మీద పడటం, టీవీల పడటం, అదేవిధంగా కులాల మీద కూడా పడే పరిస్థితి కూడా ఈరోజు ఆయన కూడా వచ్చారు. ఆయన మాట్లాడిన భాష చూస్తే ఒక కులాన్ని కించపరుస్తూ కూడా కమ్మనాయాళ్ళు అని చెప్పి మాట్లాడాడు. నేను అడుగుతున్నాను, అనంతపురం జిల్లాలో 89-94 మధ్య ఆ రోజు ఓబుల్రెడ్డి అనే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు అకృత్యాలు, పైశాచికాలు మరొకసారి మనం గుర్తు చేసుకుంటే, ఆ రోజు మహిళలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి, స్కూలు పిల్లల్ని స్కూల్స్కి పంపించాలంటే భయపడే పరిస్థితి ఆ రోజుల్లో ఉంటే, ఒక అధికారి భార్యను తీసుకెళ్ళి ఆ రోజు కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే, వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళి అడిగితే మా అమ్మాయిని పంపించాలని వేడుకొని కాళ్ళు పట్టుకొని వేడుకుంటే అంత తొందర. ఢిల్లీలోని పార్లమెంటు భవన్లో దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఢిల్లీలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఢిల్లీ వెళ్లిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చంద్రబాబు అధ్యక్షతన ఢిల్లీలోని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అశ్లీల వీడియో కాల్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ప్రత్యక్షమై వైరల్గా మారడంతో పల్నాడు జిల్లా నరసరావుపేట టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గౌరవప్రదమైన హోదాలో ఉంటూ అసాంఘిక చర్యలకు పాల్పడుతున్న ఎంపీని పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని, రాసలీలల పార్టీ వైసీపీ అని విమర్శించారు. ఎంపీ గోరంట్ల మాధవ్, మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఫోటోలు తగలబెట్టారు. ఈ సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న అశ్లీల వీడియో బహిర్గతమైనందున పదవికి రాజీనామా చేయాలని డాక్టర్ చెదలవాడ డిమాండ్ చేశారు. స్వతహాగా నేర స్వభావం కలిగిన జగన్ తన పార్టీలో రైపిస్టులు, దొంగలు, నేరస్తులకు ప్రాధాన్యమిచ్చి పదవులను కట్టబెట్టి ఇటువంటి అసాంఘిక చర్యలకు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. బాధ్యత గల హోదాలో ఉంటూ మహిళలను అరగంటకు వస్తావా, గంటకి వస్తావా అంటూ అసభ్యంగా మాట్లాడిన అవంతి శ్రీనివాస్, అంబటి రాంబాబులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారని ఆరోపించారు.
నల్గొండ జిల్లా మునుగోడు మాజీ శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తనను కలిశారని ఈ నెల 21న రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తెలిపారు. ముఖ్యమంత్రి మర్చిపోవడం ముఖ్యమంత్రి పని. ఏం చెప్పినా కూడా చెప్పింది మర్చిపోవడము, గుర్తున్నదాన్ని పట్టించుకోకపోవడం, చేయకపోవడము. అందుకే రోజు మూసీకి సంబంధించి పడుతున్న ఇబ్బందులను గుర్తించిన తర్వాత ముఖ్యమంత్రి ఏ విధంగా లోపల బిల్లు వేస్తే కనబడాలని చెప్పి, బోట్లలో తిరగాలని చెప్పి, స్నానం చేసే విధంగా నీళ్ళు తయారు చేస్తానని చెప్పి, హుస్సేన్ సాగర్ను కొబ్బరి నీళ్ళు చేస్తా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడి కనీసం దాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. దాన్ని దృష్టిలో ఉంచుకొనే ఈరోజు మూసీ వాటర్ను బాటిల్లో నింపుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారికి పంపించే జరుగుతుంది. దాంతో పాటు ముఖ్యమంత్రి వేరే నీళ్ళు అనుకొని దాయికి అని చెప్పి లెటర్ కూడా రాస్తున్నాడు. తప్ప మంచినీళ్ళు వచ్చిన తాగితే తలకాయనకి కల్లో గిల్లో తాగుతారు. దాంతోపాటు లేఖను కూడా ముఖ్యమంత్రి గారు పంపడం జరుగుతున్నది. నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్నా, ఈ ప్రాంతంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారు, బతకలేని పరిస్థితిలో ఉన్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. నువ్వు ఇచ్చిన మాట ప్రకారము 4,000 కోట్ల రూపాయలు ఇచ్చి కాలవాడు. ఫస్ట్ ఒక్క రూపాయి ఇవ్వకుండా నేను ఈ కార్పొరేషన్ ఏర్పడేసిన, కార్పొరేషన్ల పేరుతోని 1,000 కోట్ల రూపాయలు లోన్లు దొబ్బిపోయి నీ స్వలాభం కోసం, నీ స్వార్థం కోసం ప్రజలు నమ్మించి మోసం చేస్తే నువ్వు ప్రజలు క్షమించాలన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. ఇలా ఇక్కడ ప్రజలు చూస్తున్న బాధను తట్టుకోలేక ఈరోజు నీకు పార్సల్ పంపిస్తున్నా. దీంట్లో స్నానం చేయి. ప్రగతి భవన్లో స్నానం చేస్తావా, ఫామ్ హౌస్లో స్నానం చేస్తావా, స్నానం చేయి. ఫినాయిల్ పెట్టుకొని స్నానం చేస్తావా, సబ్బు పెట్టుకొని స్నానం చేస్తావా, స్నానం చేయి. స్నానం చేసి నీ వీడియో ఉంటే ఇక్కడ ప్రజలు కూడా స్నానం చేస్తారు. మా ముఖ్యమంత్రి స్నానం చేసి మాకెందుకని స్నానం చేస్తారు. దాన్ని గుర్తుంచుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే ఈరోజు పార్సల్ పంపడం జరిగింది. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీకి మొన్ననే రాజీనామా చేసినటువంటి మునుగోడు ఎమ్మెల్యే శ్రీ రాజగోపాల్ రెడ్డి గారు ఈ నెల 21వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఈరోజే మా అమిత్ షా గారు సమాచారం ఇచ్చారు నాకు. రాజగోపాల్ రెడ్డి గారు వచ్చి కలిసారు నాకు. తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనుకుంటున్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి నాకు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం, ఏ ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దానికి భిన్నంగా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తున్నది. భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తున్నది. ఈ తరుణంలో పార్టీలో చేరి పనిచేయాలని చెప్పి అనుకుంటానని చెప్పి ఈరోజు అమిత్ షా గారిని కలిసి వారు వివరించడం జరిగింది. వారితో పాటు వివేక్ వెంకటస్వామి గారు కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు వారు కూడా వారితో వెళ్ళడం జరిగింది. 21వ తారీఖు నాడు రాజగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు. ఊకే మీరు ప్రశ్న అడిగేసరికి ఊకే అందుకే మీకు టెంట్ ఊకే ఆతృప్తిగా చెప్పేసినాం. దాసోజు శ్రవణ్ గారు భారతీయ జనతా పార్టీలో చేరాలని చెప్పి నేత ఆహ్వానిస్తున్నా. నేను తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనేటువంటి ఒక తెలంగాణ ద్రోహికి అప్పుడు గుర్తించిన దాసోజు శ్రవణ్ గారు ఆయన ఆలోచనలను అన్నీ కూడా కేసీఆర్కి చెప్పి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి దాసోజు శ్రవణ్ గారు. చరిత్ర తెలిసిన వ్యక్తి. ఆ రోజు దాసోజు శ్రవణ్ గారు చాలా మంచివారు కేసీఆర్కు. దాసోజు శ్రవణ్ గారికి అన్ని విషయాల అవగాహన ఎక్కువ ఉంది. తెలంగాణ చరిత్ర తెలుసు. ప్రజలందరూ వారు గుర్తిస్తున్నారు. వారి యొక్క వాయిస్ వినాలనుకుంటున్నారు. కాబట్టి
దాసోత్సవన్ గారి పేరు బాగా వినబడుతుందని చెప్పి కేసీఆర్ అంతా అనవకూడదు స్టార్ట్ చేసాడు. దాంతోపాటు మనం ఆకాంక్షల కోసం కొన్ని ఆశల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దానికి భిన్నంగా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వివరిస్తున్నది. అప్పుడు చర్చించిన విషయాలు ఏంది, అనుకున్న విషయాలు ఏంది అన్నీ తీసుకుపోయి బుట్టదాఖలు చేసి వాళ్ళ ఆయన కుటుంబ పాలన కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నాడు. పొట్టుబొట్టు పైసలు చంపుకుంటున్నాడు. తరతరాలు బతికే విధంగా ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసే ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమాయకులను భావిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని భావించే కాంగ్రెస్ పార్టీలో జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో వారి స్పష్టంగా చెప్పారు. కానీ జాతీయ భావాజాలం ఉన్న వ్యక్తి దాసోత్సవన్ గారు ముందు నుంచి కూడా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కార్యకర్తగా అనేక ఉద్యమాలు, విద్యారంగ సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేసిన వ్యక్తి దాసోత్సవన్ గారు. మరి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని పార్టీల నుండి మంచి ఆలోచన నాయకులు అందరూ కూడా రాత్రి కూడా ఫోన్ చేసి మీరు తెలంగాణ కోసం ఇది మాట్లాడండి, ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఇది మాట్లాడండి, ప్రజలు దీన్ని గమనిస్తున్నారు, ఇది కావాలనుకుంటారు, అందరం కలిసికట్టుగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని చెప్పి అనేక సందర్భాల్లో నాకు కూడా చాలా సందర్భాల్లో సలహాలు ఇచ్చాను. ఏమన్నా ప్రజా వ్యతిరేకంగా వివరిస్తే కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఈ విధంగా వివరించకండి దయచేసి, మన ప్రజలు ముఖ్యం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్గొండ జిల్లా మునుగోడులోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ, ముఖ్య అతిథిగా పాల్గొన్న టీపీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి. పిడుగురాళ్ల పట్టణ శివారుకొండ 3వ జంక్షన్ వద్ద నిషేధిత గుట్కా మరియు 96 అక్రమ మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్న ఏసీబీ సిఐ కొండారెడ్డి మరియు సిబ్బంది. ఢిల్లీలోని పార్లమెంట్ భవన్లో దేశ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికకు నేడు పోలింగ్ ప్రారంభం. ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. ఈ నెల 21న రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్లు తెలిపిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్. మేము అందించే గ్రూప్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మరియు సిఈసీ. దూర ప్రాంత విద్యార్థులకు బస్సు సౌకర్యము కలదు. అత్యాధునిక ల్యాబ్ సౌకర్యాలు కలవు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ శ్రీ విజయదుర్గ జూనియర్ కాలేజ్, గాంధీపురం 1, ఉమెన్స్ కాలేజీ దగ్గర, రాజమండ్రి. ఫోన్ 08832468729.